హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఐస్ యాపిల్తో మిల్క్ షేక్ చేపిస్తున్నాను. పిల్లలకి బాగా నచ్చుతుంది. అందులోకి సమ్మర్లో ఐస్ యాపిల్ అంటే చాలా మంచిది కదా హెల్త్కి కూడా. దానికోసం అని చెప్పి నేనైతే ఊర్లో ఉంటే మనకైతే ఫ్రీగా వస్తాయి. మనం సిటీలో ఉంటున్నాం కదండి, ఏదైనా కొనుక్కోవాల్సిందే కాబట్టి నేనైతే బయటే కొనుక్కున్నాను. నాకు 10 వచ్చి 120 చెప్తే 2 డజన్స్ తీసుకుంటాము అని చెప్పి 200కి ఇచ్చాడు. అందుకని చెప్పి నేను ఐస్ యాపిల్స్ అయితే తీసుకున్నాము. అలాగే దానికోసం అని చెప్పి సబ్జా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను. వేసవికాలం ఈ రెండు చాలా మంచిది సమ్మర్లో అయితే. ఇప్పుడైతే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని అయితే మా బాబు తినేస్తున్నాడు, కొన్ని అయితే బాగా లేతగా ఉండడం వల్ల ఇలా రాలేదు. దానికోసం అని చెప్పి అది అలాగే ఉంచేసా. మిల్క్ షేక్ చేసేటప్పుడు అందులో వేసేద్దామని చెప్పి ఇప్పుడైతే మీకు చూపించబోతున్నాను ఎలా చేసుకుంటాను. అయితే ముంజికాయలను అయితే నేను ఇలా పీసెస్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బ్లెండ్ చేద్దాము. కొంచెం పేస్ట్లో అవుతుంది కదా, అప్పుడు మనం మిల్క్ అది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం బ్లెండ్ అయింది కదండి, ఇందులోకి మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ స్వీట్ ఉండదు కాబట్టి, లేకపోతే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను షుగర్ యాడ్ చేస్తాను దేనికోసం అని చెప్పి. నేను షుగర్ యాడ్ చేసుకున్నానండి. అలాగే మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను. యాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము. ఇప్పుడైతే నేను ముందైతే సబ్జీ అయితే ఏదైతే సబ్జాలు ఉన్నాయో అది వేసుకుంటున్నాను. వేసవికాలం చలవ సబ్జా కూడా. అలానే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాము. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నానండి. అలాగే ఇప్పుడు మొత్తం ఏదైతే జ్యూస్ రెడీ అయిపోయిందో అది వేసుకుందాము. వావ్, చూస్తుంటే నాకైతే ఇప్పుడే డ్రింక్ చేయాలన్నంత హ్యాపీగా ఉంది. తాగడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను, ఇది ఒకసారే కాదు. సమ్మర్ వస్తే ఇలా చేయడము సబ్జాను అండ్ ఐస్ యాపిల్తో టేస్ట్ అనేది బాగుంటుంది. ఎక్కువ మిల్క్ అనేది యాడ్ చేసుకోవద్దు, మరి ఎక్కువ కొంచెం ఇలాగే ఉంచుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఐస్ యాపిల్ మనకి టేస్ట్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నాకైతే నచ్చింది. దానికోసం అని చెప్పి నేనైతే ఇదిగోండి సబ్జాలు అవి వేసి ఐస్ యాపిల్తో జ్యూస్లో అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోతూ. థ్యాంక్ యూ.